హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. నార్మల్గా ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే కొన్ని మూవీస్ ఏంటంటే ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తే అంటే అది పట్టాలకి ప్రాజెక్ట్ మీదకి వెళ్తుంది. లేదు ఇన్ కేసు వాళ్ళకి ఆ కథ నచ్చలేదు అనుకోండి, సున్నితంగా తిరస్కరిస్తారు. ఈ కథలో కొన్ని మార్పులు ఉంటే బాగున్నాయి అనేసి లైక్ ఈ విధంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాట్ ఓన్లీ తెలుగు, సో ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఏదైనా మూవీ మంచి కథగా అనిపిస్తే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాని మాత్రం 12 మంది స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే అది ఒక హీరో దగ్గరకు వచ్చి ఆగింది. దాని తర్వాత ఆ సినిమాని తీసినటువంటి ఆ హీరో ఒక మంచి బ్లాక్ బాస్టర్ అయితే అందుకున్నాడు. సో ఇంతకీ ఏంటా సినిమా అనేటటువంటి డౌట్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. సో నార్మల్గా విషయం ఏంటంటే మురుగదాస్ గురించి మీ అందరికీ తెలుసు. సో డైరెక్షన్స్లో కొత్త రకమైనటువంటి వర్షన్ చూపించే విధానం అతనిదనమాట. సో ఆయన ఒక కథ స్క్రిప్ట్ని పట్టుకొని ఆ కథని 12 మంది హీరోల దగ్గర చూపించారంట. నార్మల్ హీరోస్ కూడా కాదు, వాళ్ళందరూ కూడా స్టార్ హీరోస్. సో ఇంతకీ విషయం ఏంటంటే గజనీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ సరే టీవీలో వేసినా సరే నేను కూడా కాసేపు కూర్చొని చూస్తుంటాను అనమాట. సో అటువంటి ఒక సినిమా గజనీ సినిమాని 12 మంది స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే లాస్ట్కి సూర్య చేతికి వచ్చి లాక్ అయింది. సో ఇంతకీ రిజెక్ట్ చేసినటువంటి ఆ 12 మంది హీరోలో కొందరు ఎవరంటే మనకు కనిపించినటువంటి ఉలగ నాయకన్ కమల్ హాసన్ దగ్గరికి ఫస్ట్ ఈ కథ వెళ్ళినప్పుడైతే ఆయన పెద్దగా నచ్చలేదంటే కదా, అంటే ఇటువంటి మతిమరుపు క్యారెక్టర్లు ఎందుకో ఇప్పటికే నేను చాలా చేసేసాను, సో అటువంటి వర్షన్ వద్దన్నారంట. అండ్ దాని తర్వాత అదే కథ సూపర్ స్టార్ రజనీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా రిజెక్ట్ చేశారు. అండ్ తమిళ్లో విజయ్ దళపతి కూడా ఆ కథని రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కెప్టెన్ విజయకాంత్. అండ్ ఇక ఆ కథని మళ్ళీ మన తెలుగు హీరోలకైనా మేబీ తీసుకుంటారేమో, యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో తెలుగులో మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చాయండి కథలు. సో ఆ టైంలో వచ్చినప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఆ విధంగా గుండు కొట్టించుకొని ఒక మార్క్ వేసుకొని ఒంటి నిండా పచ్చబొట్లతో సో ఈ విధంగా ఒక స్టార్డమ్గా ఉన్నటువంటి హీరోని ఇలా మేబీ మా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అన్న ఉద్దేశంలో చాలా మంది హీరోస్ అందరూ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చాలా మంది రిజెక్ట్ చేసిన తర్వాత సూర్య దగ్గరకు వచ్చినటువంటి ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత సూర్య కూడా ఈ కథని యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఒక డేరింగ్ అనే అన్నారు. ఆ టైంలో కూడా సూర్యకి చాలా మంది సజెస్ట్ చేస్తారంట, సో ఎందుకు ఇటువంటి ఒక కథ ఇది మేబీ తీయకపోవడమే మంచిదన్న ఉద్దేశంతో. బట్ మొత్తానికి పట్టాలెక్కిన తర్వాత ఈ సినిమాలో హసీన్ హీరోయిన్గా నటించారు. అండ్ అంతేకాకుండా సినిమా పాటల పరంగా కూడా ఓ లెవెల్లో ఆడిందని చెప్పాలి. సో మన తెలుగులో కానీ చూసుకున్నట్లయితే ఈ సినిమాని అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఆ టైంలో ఇది కలెక్షన్స్ పరంగా కూడా థియేటర్లో బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిందని చెప్పాలి. అండ్ అదే సినిమాని హిందీలో నెక్స్ట్ అమీర్ ఖాన్ తీసి అక్కడ కూడా కోట్లు కలెక్ట్ చేశాడని చెప్పచ్చు. సో ఇంతమంది హీరో రిజెక్ట్ చేసినటువంటి కథని సూర్య సెలెక్ట్ చేసుకుని ఒక రిస్క్ తీసుకున్నాడు అనమాట. సో రిస్క్ తీసుకున్నాక సినిమా అయితే బ్లాక్ బాస్టర్గా ఆడింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో కొన్ని సినిమాలు కొందరు వద్దనుకుంటారు. మన తెలుగులో కూడా ఇందాక చాలాసార్లు చెప్పుంటాను, భద్రా సినిమా కూడా యాక్చువల్గా ఏంటంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ ఆ టైంలో రిజెక్ట్ చేయడం వల్ల అదే కదా మాస్ మహారాజా రవితేజ యాక్సెప్ట్ చేసి బోయపాటి శ్రీనుకి అండ్ అలానే దిల్ రాజు ఒక మంచి హిట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని సినిమాలు ఏంటంటే కొందరు హీరోలు మిస్ అయినప్పటికీ కూడా దాన్ని అందుకున్నటువంటి మరో హీరో బ్లాక్ బాస్టర్ అయితే అందుకుంటాడు. సో మీకు మీ సరౌండింగ్లో లేదా మీకు తెలిసినటువంటి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఏ సినిమా అయినా సరే మీకు ఇటువంటి కథ అయినా తెలుసా అంటే ఈ పలానా మూవీ ఈ పలానా హీరో చేయాల్సింది, సో అది మిస్ అయ్యి వేరే హీరో రావడం, ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం, సో అటువంటి విషయం మీకైనా తెలుసుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సూర్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెంటనే వీడియో కింద ఒక లైక్ వేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాల ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి. సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నెల్లూరు. సెల్ 9331232123.